22వ అధ్యాయము యెషయా గ్రంథము 20, 21, 22, 23 వచనాలు మనము కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 22, 23 వచనాలు మనం కలిసి చదువుకుందాం. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజముల మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మోయజాలడు, అతడు మోయగా ఎవడును తీయజాలడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరిచెదను. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండును. 23వ వచనం మరొకసారి చదువుకుందాం. 23వ వచనాన్ని మరొకసారి కలిసి చదువుకుందాం. దిట్టమైన చోట మేకు కొట్టబడినట్టు నేను అతన్ని స్థిరపరిచేదను. అతడు తన పితరుల కుటుంబమునకును మాన్యత గల సింహాసనముగా ఉండును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. గడిచిన సమయం మేలుగా ఉంచినందుకే వందనములు. పరిశుద్ధమైన నీ పాద సన్నిధిలోనికి మమ్మల్ని మీరు తెస్తున్నందుకే వందనములు. మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణ ఆధిక్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు. మా ప్రియమైన తండ్రి, నీ నామం పెట్టబడిన వారమై నీ జనాంగముగా నీ ప్రజలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలులో మమ్మల్ని కూడా పాలిభాగస్తులుగా చేసి సహపౌరులుగా చేసి నిత్యమైనటువంటి రాజ్యమునకు హక్కుదారులుగా వారసులుగా మమ్మల్ని నియమించినందుకే వందనములు, స్తోత్రములు. ప్రభా, మా యొక్క వ్యర్థమైన జీవితానుభవం నుంచి మమ్మల్ని విడిపించి పరిపూర్ణులుగా చేయటు కొరకే, ఆత్మీయమైనటువంటి జ్ఞాన గ్రహింపులు గలవారుగా చేయటు కొరకే, ఆత్మతో సత్యముతో నేను ఆరాధించేవారుగా చేయటు కొరకే మా నిమిత్తమే ప్రియమైన తండ్రి మీరు జరిగించుతున్నటువంటి కార్యములను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఈ ఉదయకాల సమయాన్ని పరిశుద్ధ సన్నిధిలో చేరి నీ నామమును బట్టి ప్రభా ప్రార్థన చేసుకున్నట్లుగా, కీర్తనలు పాడుకోగలిగినట్లుగా, ప్రియమైన నీ వాక్యము చదువుకోగలిగినట్లుగా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి, గొప్ప ధన్యతను బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రియమైన తండ్రి, తిరిగి ప్రభా నీ వాక్యం దగ్గరికి వస్తున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకురండి. ప్రభా, సంపూర్ణముగా ప్రియమైన తండ్రి ఆత్మ జ్ఞానం పొంది నిన్ను ఆరాధించినట్లుగా ప్రభా మరుగైనటువంటి సంగతులు, గూఢమైన సంగతులు మా యొక్క ప్రియమైన తండ్రి నేత్రములకు గ్రహింపు కలిగించినటువంటి అనేకమైనటువంటి సంగతులు గ్రహింపులోని తీసుకురండి అని మనం చేసుకుంటున్నాం. నీ ధర్మశాస్త్రంలోంచి ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కళ్ళు తెరవండి అని కోరుతున్నాం. ప్రియమైన తండ్రి, మేము చదువుకున్నది గ్రహించేటువంటి వారిగా చేయమని కోరుతున్నాం. మా ప్రియమైన తండ్రి గ్రహింపుతో ప్రభా నీకు సాక్షులుగా ఉండడానికి మమ్మల్ని సిద్ధపరచమని కోరుతున్నాం. మీ దాసుని నిలబెట్టి బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీ దాసుని బలముగా వాడబడినట్లు సహాయపడుతురండి. శత్రువు వాడుకోకున్నట్లు కృప చూపించండి. మమ్మల్ని అభ్యంతరపరిచే సంగతులు, ఆటంకకరమైన సంగతులు, ఇబ్బందికరమైన సంగతుల మీద విజయం దయచేయండి. ఈ లైవ్ ద్వారా నీ కార్యములలో ఏకీపిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. తండ్రి దేవారు ఒకవేళ స్థానికంగా ఉండేటువంటి వారి సంఘాలలో ప్రభా నిన్ను సేవించేటువంటి ధన్యత పొందవలసిన వారుగా ఉన్నారు. ఒకవేళ ఎవరైనా పొందలేని స్థితిలో ఉంటే వారిని కనికరించమని సందులో కోరుతున్నాం. తండ్రి, వారిని యొక్క పరిశుద్ధ సన్నిధికి సమీపించినట్లుగా కృప చూపించండి. ప్రభా ప్రియ తండ్రి, వారి యొక్క నివాస స్థలాల్లో ఉండి నిన్ను ఆరాధించడం సాధ్యం కాని విషయం కనుక నీ పరిశుద్ధాలయం అందు నిన్ను ఆరాధించే వారిగా చేయమని కోరుతున్నాం. వందనములు, స్తోత్రములు. ప్రభా ప్రియంతన ప్రజలకు ఉండేటువంటి దుస్థితి నుంచి వారిని విడిపించండి. ధాన్యకరమైన జీవిత అనుభవాలను తీసుకురావడానికి కోరుతున్నాం. నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని చెప్పారు. ప్రభా శ్రేష్టత పోగొట్టుకోకుండా సహాయపడుతురండి. ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేట ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మనం
చివరి మాసంలో డిసెంబర్ మాసంలో 3వ ఆదివారం నాకు చేర్చబడుతూ వచ్చాం. ప్రభు దినమందు ప్రభు సన్నిధిలో చేరి ఆయన వాక్యం ధ్యానం చేసుకునేటువంటి గొప్ప ధన్యత ప్రభువారు మనకిచ్చినందుకు ప్రభువును మనము స్తుతించబద్దులమై ఉన్నాం. మొదటి అనుభవము ఆయన సన్నిధిలో చేరి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసుకోవడం, పాటలు పాడుకోవడం, ఆయన నామమును బట్టి ఆరాధించుకోవడం అనేటువంటి గొప్ప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించాడు. ఇందుని బట్టి ప్రభుని మనం స్తుతించాలి. రెండవదిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకై ఏ విధమైనటువంటి స్థితిలో ఈ లోకమునకు వచ్చాడో ఆ సంగతిని ఎరిగిన వారమై మనము ఆయన ఆరాధించబద్దులమై ఉన్నాం. చాలా విషయాలు, చాలా సంగతులు ప్రభుని గురించి చెప్పబడుతూ వచ్చినాయి. మరి ముఖ్యంగా యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు ప్రవచనాత్మకంగా అనేకమైనటువంటి సంగతులు ప్రభుని గురించి మాట్లాడుతూ వచ్చాడు. ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి అనేకమైనటువంటి సంగతులు, ప్రభుని గురించి చెప్పబడేటువంటి సంగతులు మనం గ్రహింపు చేర్చుకుంటే, లేకపోతే మన గ్రాహ్యంలోనికి వస్తే మనం ఆయన స్థితిని బట్టి మనం ఆయన ఆరాధించే వారంగా ఉండడానికి అవకాశము ఉంటా ఉంది. అంచేత మనం చదువుకునేటువంటి భాగంలో మన ప్రభువుని గురించినటువంటి ప్రవచనం ఏమై ఉందో అది ఎరుగుట అనేటువంటిది అవసరం. మనం గత కొన్ని వారాలుగా చూస్తున్నాము, మన ప్రభువు శిశువుగా వచ్చాడు, ఏలైనగా మనకు శిశువు పుట్టెను అని మనం చదువుకునేటువంటి మాటలు మనం చూసుకున్నాం. తర్వాత అబ్రహాం సంతానముగా లోకంలోనికి వచ్చిన స్థితిని కూడా చూస్తూ వచ్చాం. అలాగే ఇంకా చాలా విషయాలు, చాలా సంగతులు. మరి ఇక్కడ మందిరం ఉంది, ఇక్కడ మందిరంలో ఆరాధన జరుగుతుంది, శబ్దాలు చేయకూడదని బయట వాళ్ళకి తెలియాలి. ఇది ఇక్కడ ఆరాధన జరుగుతుంది, ఆ శబ్దాలు పెట్టకూడదని వాళ్ళకి తెలియాలి. ఆడు పెడతాడు, కావాలని పెడతాడు. అవతలకి వెళ్ళి పెట్టుకోవచ్చు కదా, మా వ్యాపారం అండి అంటారు వాళ్ళు. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి భక్తులు ఏంటంటే వారి ద్వారా దేవుడు ఏ విధమైనటువంటి ప్రవచనాలు ప్రవచిస్తూ వచ్చాడో అది ఎరిగి ప్రభును మనము ఆరాధించుకునేటువంటి వారంగా ఉందాం. చూడండి, దయచేసి మనం చదువుకున్న భాగంలో యెషయా గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం. మనం అందరం కలిసి చదువుకుందాం. అందరం గట్టిగా చదవండి. ఇందాక చదివారు లేదో మరొకసారి చదువుదాము. 23వ వచనము. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచెదను, అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండును. అతన్ని స్థిరపరిచెదను, అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండును. అతడు దిట్టమైన చోట మేకు కొట్టినట్టు అని రాశాడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరుస్తాను. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేనితో పోలుస్తున్నాడు, దేనితో పోల్చబడుతున్నాడు మన ప్రభు అనేటువంటి సంగతిని మనం ఎరిగితే ఆయన ఏమై ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఈ దేనితో పోల్చాడు మీకు అర్థం అవ్వలేదు అనుకుంటా. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు దేనితో పోల్చాడు? మేకుతో పోల్చాడు. మన ప్రభువుని మేకుతో పోల్చాడు. మేకు మనకు సాధారణంగా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆ మేకు చిన్న పనిముట్టు, లేకపోతే ఒక వస్తువు అంతే కదండి. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మేకుగా ఈ లోకానికి రావటం, లేకపోతే మేకు యొక్క అనుభవంతో లోకంలోనికి రావటం, ఆయన ప్రజలకు ఉపయోగపడటం అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి. న్యాయాధిపతుల గ్రంథం, ఆయన ఏ విధంగా మనల్ని రక్షించాడు, ఏ విధంగా ఆయన మనకు ఉపయోగపడుతూ వచ్చాడు, ఆయన మేకుగా ఉండడం ద్వారా మనం పొందిన మేలేంటో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 5వ అధ్యాయము 8వ వచనం.
న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం. ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇశ్రాయేలీయులు క్షమించండి, 4వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 21, 22 వచనాలు. 4వ అధ్యాయం 21, 22 వచనాలు. పిమ్మట హేబేలు 21, 22. అప్పుడు 4వ అధ్యాయము 21, 22 వచనాలు. పిమ్మట హెబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని వద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతల్లో దిగగొట్టగా అతడు చచ్చాను. బారాకు సిసెరాను తరుముచుండగా యాయేలు అతన్ని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెతుకుచున్న మనుషుని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సిసెరా చచ్చి పడి ఉండెను. ఆ మేకు అతని కణతలలో నుండెను. ఇక్కడ ఒక మేకును మనం చూస్తున్నాం. హెబేరు భార్య అనేటువంటి యాయేలు ఉపయోగించిన మేక అది. ఆ మేక ఎలా ఉపయోగపడతా ఉంది అని అంటే, అది శత్రువు యొక్క కణతలలో దిగ్గొట్టబడినటువంటి మేకుగా ఉంది. శత్రువును హతమార్చినటువంటి మేకుగా ఆ మేకును మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అక్కడ మేకు వాడాల్సి వచ్చింది అని అంటే, మనం ఇందాక చదువుకున్నాం 5వ అధ్యాయం 8వ వచనంలో. 5వ అధ్యాయం 8వ వచనం. ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చాను. జ్ఞాపకం చేసుకోనండి, శత్రువు అనేటువంటి వాడు మన మీదకి ఎందుకు వస్తున్నాడు? మనం ఎందుకు శత్రువు చేతికి అప్పగించబడుతున్నామంటే, ఇశ్రాయేలీయులు చేసినటువంటి పాపం, ఇశ్రాయేలీయులు చేసినటువంటి పొరపాటు, ఇశ్రాయేలు జరిగించినటువంటి నిర్లక్ష్య ధోరణి, నిజదేవుడిని సేవించకుండా విగ్రహములను ఆరాధించడం ద్వారా, లేకపోతే అన్ని దేవతలను ఆరాధించడం ద్వారా వారి మీదకి యుద్ధాలు వచ్చినాయి, పోరాటాలు వచ్చినాయి. శత్రువు చెలరేగి వారి యొక్క జీవితాన్ని నాశనం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆ సమయంలో వారికి ఏ ఆయుధము లేదు. ఆయుధాలు ఎందుకు లేవు అంటే చూడండి, చదవండి 5వ అధ్యాయం 8వ వచనం. ఇశ్రాయేలు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇశ్రాయేలులో 45,000 మందికి, జాగ్రత్తగా చదవాల, మళ్ళీ ఒకే అంటాడు. ఒకే కేడం అంటే ఒక కేడం ఉందని అర్థం. ఒకే కేడం అంటే ఒకే కేడం ఉంది, అందరికి కలిపి ఒకే కేడం ఉందని అర్థం. కానీ ఒక కేడమైనా లేదని చెప్తున్నాడు అక్కడ, అసలు 0. వాళ్ళు చదువుతారులేండి, మగవాళ్ళకి ఆల్కాప్ చెప్పాను. ఇశ్రాయేలీలలో 45,000 మందికి ఒక కేడెము కానీ ఈటి కానీ కనబడలేదు. జనులలో ఇశ్రాయేలు అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి, వారి యందు నాకు ప్రేమ. ఇక్కడ చూస్తూ ఉన్నాము, వారికి కేడెము కానీ ఈటి కానీ లేదు, అందుకని మేకు వాడాల్సి వచ్చింది. అర్థం చేసుకోండి. కాబట్టి మేకు ఉపయోగించి యాయేలు ఏం చేసింది? ఆ సిసెరా కణతల్లో దిగ్గొట్టి అతన్ని చంపేసింది. చూడండి, ఇక్కడ మనము ఈ మేకు మన యొక్క పాప సంబంధమైనటువంటి జీవితం నుంచి మనల్ని విడిపించడానికి ఉపయోగపడింది. వారు క్రొత్త దేవతలను కోరుకొనగా వారి మీదకి యుద్ధం వచ్చింది, శత్రువు వచ్చాడు. అయితే వారి దగ్గర ఒక ఆయుధం కూడా లేదు. ఆ టైంలో దేవుడు వారికి ఇచ్చిన ఆయుధము ఈ మేకు. అందుచేత ఆ మేకు చేత అతని యొక్క ఆ శత్రువును హతమార్చడానికి ఆ మేకును ఉపయోగించినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఇప్పుడు మొదటి అనుభవంలో మనం చూసినటువంటి సంగతులను బట్టి నిరాయుధులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు, ఏ ఆయుధము లేకుండా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు శత్రువు మీద దేవుడు దేని చేత జయమిచ్చాడు అని అంటే, దేని చేత? ఒక మేకు చేత. ఇప్పుడు ఆ మేకు చేత జయం ఎప్పుడైతే వచ్చిందో, నిరాయుధులుగా వీళ్ళ కాదు ఉండడం,
శత్రువును నిరాయుధులుగా చేశాడు, వారికి ఆయుధం లేకుండా చేసేసాడు దేవుడు. చూడండి దయచేసి కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి, 2వ అధ్యాయం 13. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జీవోత్సవ వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనిపెట్టి. చూడండి, వారు నిరాయుధులుగా చేయబడ్డారు. ఏదైతే శత్రువు మనలను దేని చేత అయితే ఓడించాలనుకుంటున్నాడో ఆ ఆయుధం అతనికి లేకుండా చేశాడు. కారణం ఏంటంటే మన మీద ఏదైతే మన అపరాధముల నిమిత్తం, మన పాపముల నిమిత్తము మన మీద రుణపత్రముగా ఉన్నటువంటి ఆ యొక్క పాపపు ఆ శిక్షను ప్రభువారు ఏం చేశాడు? సిలువకు మేకులతో కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేశాడు. కాబట్టి మనకు విరోధంగా ఉన్నటువంటి సంగతులను సిలువకు మేకులతో కొట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మన పాపాపరాధములకు విడుదల, విమోచన కలిగింది. అంచేత పాపాపరాధముల చేత చచ్చినటువంటి వారముగా ఉన్నప్పుడు ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూస్తాము. మన అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు లేకపోతే పాపాపరాధముల నుంచి మనల్ని విడుదల చేసేవాళ్ళు లేరు. ఆ పత్రాన్ని మేకులతో కొట్టేశాడు. ఆ కొట్టబడినటువంటి మేకు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ మేకు మన మీద మనకు విరోధముగా రూపింపబడినటువంటి ఆ యొక్క చేవ్రాతతో కూడినటువంటి పత్రాన్ని మేకు ఏం చేసింది? సిలువకు వేసి కొట్టేసింది. అంచేత మనకు క్షమాపణ దొరికింది, మనం క్షమించబడ్డాం, మన అపరాధం నుంచి పాపం నుంచి క్షమించబడ్డాం, ఆయనతో కూడా జీవించే వారముగా చేయబడుతూ వచ్చాం. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం, నిరాయుధులుగా ఉన్నాం. మనకి ఏ విధమైన ఆధారం లేనటువంటి కాలంలో అపరాధ పాపం నుంచి విడుదల పొందడానికి ఆధారమే లోకంలో ఎవరి ద్వారా. అందుకని అంటాడు, ఈ నామముననే మనము రక్షణ పొందవలన కానీ ఆకాశము క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఎవరి వలనను రక్షణ కలగదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే సర్వలోకమునకు రక్షణ. అంటే ఆ యొక్క రక్షకుణ్ణి, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇంకా లోకంలో మనుషులు ఎరగలేకుండా ఉన్నారు. కాబట్టి మనము ఎరిగినటువంటి వారమై ఆయన చేసిన మేలును పొందినటువంటి వారముగా ఉండి ఇప్పుడు మనం ఆనందిస్తూ ఉన్నాం. ఇప్పుడు వారికి ఆ యొక్క యుద్ధంలో లేకపోతే శత్రువు మీద జయం వచ్చింది. జయం వచ్చిన తర్వాత వారు ఏం చేస్తున్నారు? న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 1-2 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు నేను చదువుతానులేండి. ఆ దినమున దెబోరాయు అభినోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఏం చేస్తున్నారు వాళ్ళు? కీర్తనలు పాడుతున్నారు. చాలామంది కీర్తనలు పాడే టయానికి రారు ఆరాధనకి. అంటే అది కూడా ఏంటనమాట? ఈ మాత్రదానికేనండి, ఈ మాత్రదానికంటే చిన్నది కూడా పాపమే. ప్రతి చిన్న సంగతి పాపమే. 10 గంటల నుంచి 10:30 వరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో పాలుభాగం లేదు. రెండోది, అరగంట పాటలు పాడుతున్నాం, పాటల్లో పాలుభాగం లేదు. మరి ఇందులో దేంట్లో పాలుభాగం పొందుతాం? నాకంటే ముందు వచ్చేసారు చాలామంది, నాకంటే ముందు వచ్చారు వాళ్ళని చూసి నాకు దడ. వాళ్ళు వచ్చేసారు, నేను ఇంకా వెళ్ళలేదని. తణుకు అంకుల్ గారు అయితే 1/2 గంట ముందు వచ్చి కూర్చునేవాడు. ఎవరు రాకుండా ఆయన వెళ్ళి కూర్చునేవాడు అక్కడ.
కాబట్టి మనం ప్రతి సంగతి కూడా దేవుని వాక్యంలో దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన నామమును మహింపరచాలంటే మనము క్రమముగా దేవుని సన్నిధిలోనికి రావాలా, అది నేర్చుకోవాలా. ఈరోజు ప్రభు కంటే ఎక్కువైనటువంటి పనులు ఏం పెట్టుకోకూడదు మనం. అబ్బాయి అన్నం లేటుగా వండానండి, అన్నిటికీ మూలం చెప్పాను ఒకసారి. అన్నిటికీ మూలం ఏంటి? మనం చేసే పొరపాట్లన్నిటికీ మూలం ఏంటంటే పెందలకాడే లేకపోవడం, వేకువజామునే లేవకపోవడం, ప్రార్థనలో ఉండకపోవడం, ప్రార్థన ద్వారా సిద్ధపడకపోవడం. శనివారం వస్తే తెలుస్తుంది మీకు, శనివారం రాత్రి రారు, పోనీ శనివారం రాత్రి రారు, పోనీ ఏమైనా వాక్యమైనా వింటారని అనుకుంటే అది ఉండదు. ఏ విధంగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలో తెలీదు. కాబట్టి నిర్లక్ష్యంగా దేవుని సన్నిధిని పోగొట్టుకుంటూ ఉన్నాం. కాబట్టి ఏం చేస్తున్నారు వాళ్ళు? 5వ అధ్యాయం 1వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 5:1. ఆ దినమున దెబోరాయు అహినోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇశ్రాయేలులో యుద్ధశాలలో ధైర్యం కనపరచిరి, ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి, యెహోవాను స్తుతించండి. వాళ్ళు ఏం చేశారు? శత్రువు మీద జయం వచ్చిన తర్వాత దేవుని స్తుతించారు. కాబట్టి శత్రువు మీద జయం రావడానికి కారణం ఏంటంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆయుధం. దేవుడు వారికి ఇచ్చిన ఆయుధం ఏంటిది? మేకు, గుడారపు మేకు. ఆ మేకు తీసుకొని శత్రువుని ఓడించింది. అప్పుడు ఇశ్రాయేలుకి జయం వచ్చింది. వాళ్ళందరూ ఏం చేశారు? కీర్తనలు పాడి దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. కాబట్టి ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 15వ అధ్యాయము 57వ వచనం. 15వ అధ్యాయం 57వ వచనం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగా. మన ఆరాధన కూడా అదే. యేసుక్రీస్తు మూలముగా మనకు జయం వచ్చింది. అందుకని మనం ఆయన్ని స్తుతిస్తున్నాం, ఆయనను ఘనపరుస్తున్నాం, ఆయన్ని ఆరాధిస్తున్నాం. రెండవదిగా నిర్గమాకాండం 27వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండం 27వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాము. మందిర సంబంధమైన సేవోపకరణములన్నీ, మేకులన్నీ, ఆవరణపు మేకులన్నీ ఎత్తడివై ఉండవలెను. ఇక్కడ మేకుల గురించి రాస్తున్నాడు. దేనికి సంబంధించినటువంటి ఆ యొక్క ఉపకరణం అదేనంటే మందిర సంబంధమైన ఉపకరణము. లేకపోతే ఆ యొక్క ఆవరణపు మేకులు. ఇక్కడ ప్రత్యక్ష గుడారానికి ఉపయోగించినటువంటి మేకులు ఇవి. ప్రత్యక్ష గుడారానికి ఉపయోగించిన మేకులు, లేదంటే గుడారమునకు ఉపయోగించిన మేకులు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 2వ వచనం. యాభై 54వ అధ్యాయం 2వ వచనం. ఎవరైనా చదివేవాళ్ళు చదవచ్చు. 54వ అధ్యాయం 2వ వచనం. ఆయనకి ఏమో ఆసక్తి ఉంది కానీ కష్టమవుతుంది కదా. 54 మీది అర్థమవుతుంది నాకు. ఆ చివరిలో ఉంటే ఎక్కడ అర్థమవుతుంది? 54వ అధ్యాయము 2వ వచనం. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలపు తెరలు నిరాటంకముగా సాగనేము, నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులు దిగగొట్టము. దేనికి ఉపయోగిస్తున్నాడు? ఇక్కడ మేకు ఎందుకు ఉపయోగపడతా ఉందనంటే గుడారమును స్థిరపరచడానికి, గుడారమునకు ఆధారముగా ఉండడానికి. ఒకవేళ మేకే కొట్టలేదు, గుడారాలు వేసుకున్నారు వాళ్ళు, మేకులు కొట్టుకోకుండా గుడారం వేస్తే అది ఉండదు. గుడారానికి ఆధారం ఏంటంటే మేకు. మన గుడారము చెదిరిపోకుండా ఉండాలంటే, మన గుడారము పాడైపోకుండా ఉండాలంటే, మన గుడారము స్థిరముగా ఉండాలంటే దానికి ఉపయోగించవలసింది ఏంటి? మేకు.
మన ఆత్మీయమైనటువంటి గుడారపు మేకు స్థిరముగా ఉండడానికి వాడబడినటువంటి మేకు. ఉదాహరణకి మనం పాత నిబంధనలో చదువుకున్నటువంటి మాటలన్నింటిలో, నిర్గమాకాండంలో చదువుకున్న మాటల్లో కూడా వాళ్ళు గుడారాలు వేసింది ఎక్కడ, ఏ స్థలంలో అంటే వారు ప్రయాణం చేసినటువంటి స్థలం. ప్రత్యక్ష గుడారం నిర్మించడానికి వాళ్ళు పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసిన ప్రదేశాలు ఏంటి? ఎడారి ప్రదేశములు, అలాగే అరణ్య ప్రదేశములు కదండి. అరణ్య ప్రదేశము, ఎడారి ప్రదేశం. అంటే గాలికి, వానకు, లేకపోతే తుఫానుకు అవి నిలబడి ఉండాలని అంటే దానికి ఆధారం ఏంటి? మేకులే. అంచేత ఆ గుడారమును స్థిరముగా ఉంచిన మేకు. అందుకని నీ గుడారపు తెరలు విశాలముగా ఉంచుము, నీ మేకులను దిగగొట్టు, మేకులను దిగగొట్టు అన్నాడు. కానీ మన గుడారమునకు ఆధారమైనటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఉదాహరణకి లూకాసు వార్త 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయం 17-18 వచనాలు. 11వ అధ్యాయం 17-18 వచనాలు. ఆయన వారి ఆలోచన నెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోను, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును. సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యం ఎలాగూ నిలుచును? నేను బయలుచూపుల వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే. నేను బయలుచూపుల వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన దయ్యములు వెళ్ళగొట్టు. ఇక్కడ దేని కొరకు ఈ మాట చదువుకున్నామంటే, తనకు తానే విరోధముగా వేరైనటువంటి ఇల్లు, తనకు తానే విరోధమైనటువంటి ఇల్లు ఏమైపోతుంది? కూలిపోతుంది. తనకు తాను విరోధమైన ఇల్లు అంటే అర్థం ఏంటన్నమాట? ఆ ఇంటికి సంబంధించినటువంటి ఆ యొక్క సరైనటువంటి పునాది సరిగ్గా లేదు. మనం చూస్తాం మత్తయి సువార్తలో ఉంటాడు, ఏది ఇసుక మీద కట్టబడిన ఇల్లు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు, గాలి వచ్చింది, వాన వచ్చింది, వరదలు వచ్చినాయి, ఇంటి మీద కొట్టినాయి, ఆ ఇల్లు పాడైపోయింది. దానికి దేనికోసమని అంటే దానికి స్థిరత్వం లేదు. అది బండ మీద వేయబడిన పునాదితో నిర్మించబడింది కాదు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు, అందుచేతది పాడైపోయింది. అదే బండ మీద కట్టబడిన ఇల్లు అయితే, మేకులు దిగగొట్టబడినటువంటి ఇల్లు అయితే, ఇప్పుడు స్లాబ్ బిల్డింగ్లు అయినా సరే ఏం చేస్తారు? బాగా తవ్వి కదా దాని క్రింద నుంచి ఇక పుట్టింగులు వేసి, పిల్లర్స్ వేసి కదండి, అక్కడి నుంచి పైకి కట్టుకోదు. ఇది కూడా ఆ మేకును చూపిస్తూ ఉంది, దిగగొట్టబడినటువంటి మేకు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం స్థిరంగా ఉండడానికి మన ప్రభు మనకి ఆధారమైనటువంటి వాడుగా ఉన్నాడు. అందుచేత మనల్ని స్థిరపరచడానికి ప్రభు చేసిన కార్యం ఏంటంటే ఆయన మరణము, ఆయన భూస్థాపనము, ఆయన పునరుత్థానం. ఇది మనల్ని స్థిరపరుస్తాం. ఉదాహరణకి హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గుర్చిన బోధయు, హస్తనిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదు. ఇక్కడ చూస్తున్నాము మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి స్థిరమైన పునాది. మన ప్రభువైన యేసుక్రీస్తే మన పునాది. క్రీస్తు చేసినటువంటి బండ మీద మనం కట్టబడితే, క్రీస్తు చేసినటువంటి పునాది మీద ఉంటే, క్రీస్తు చేసినటువంటి మేకు మనకు ఆధారంగా ఉంటే, మనము నిత్యమైనటువంటి ఆ యొక్క రాజ్యములో స్థిరముగా చేరేటువంటి వారముగా మనం ఉంటాం. మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని స్థిరపరుస్తున్నాడు, మనల్ని స్థిరపరిచాడు, మన గుడారమును స్థిరపరిచేవాడు. చూడండి దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము 16వ వచనం. 2వ అధ్యాయం 16వ వచనం. తన సిలువ వలన ఆ ద్వేషమును సమరించి